ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಹಿರಿಯ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ನಾಯಕ ಸೀತಾರಾಮ್ ಯೆಚೂರಿಗೆ ಚೇಳೂರಿನಲ್ಲಿ ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿ. ಹಿರಿಯ ರಾಜಕೀಯ ಧುರೀಣ, ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಆಫ್ ಇಂಡಿಯಾ ಮಾವೋವಾದಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಸೀತಾರಾಮ್ ಯೆಚೂರಿರವರು ಗುರುವಾರ ವಿಧಿವಶವಾದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಚೇಳೂರು ಪಟ್ಟಣದ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ವೃತ್ತದಲ್ಲಿ ಅವರ ಭಾವಚಿತ್ರವನ್ನು ಇರಿಸಿ ಸಿಪಿಐಎಂ ಮುಖಂಡರು, ಕಾರ್ಯಕರ್ತರು ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಅರ್ಪಿಸಿ ಅವರ ಹೋರಾಟ ಜೀವನದ ಬಗ್ಗೆ ಸುದೀರ್ಘವಾಗಿ ತಿಳಿಸಿಕೊಟ್ಟರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಿಪಿಐಎಂ ಮುಖಂಡರಾದ ಬೈರೆಡ್ಡಿ, ಚಂದ್ರಾಯಪ್ಪ, ರಘುರಾಮ್ ರೆಡ್ಡಿ, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ, ಮಂಜುನಾಥ್ ಸೇರಿದಂತೆ ಇತರೆ ముఖండరు, సిపిఐఎం కార్యకర్తలు భాగవహిಸಿದ್ದರು. సీతారాం యెచూరి గారు ఢిల్లీకి పిహెచ్డి చేయకపోయినట్ల సందర్భంలో ఆయన ఈ తుర్తు పరిస్థితికి విరుద్ధంగా పోరాటంలో భాగవహించిన దానికి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, అట్లా సందర్భంలో ఆయన పిహెచ్డి పదవిని కూడా సంపూర్ణంగా చేయకుండా అర్ధాంతంలోనే నిలిపేసి ఈ తుర్తు పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట వీరుడు ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ యెచూరి గారు. అట్లా సందర్భంలో ఇదే ఇందిరాగాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ కులాధిపతిగా, ఛాన్సలర్గా పనిచేసేట్ల సందర్భంలో దేశంలో తుర్తు పరిస్థితి విధించినటువంటి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి దాన్ని సోలించినటువంటి సందర్భంలో నువ్వు ఏం అర్హత పైన దీనికి ఛాన్సలర్గా పనిచేస్తాడు అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించినటువంటి యెచూరి గారు ఆవుగా కాలేజీ ముందర ధర్నా కూర్చుంటారు విద్యార్థి యువజనులందరూ కూడా. అటువంటి సందర్భంలో కేవలం 5 మంది మాత్రమే మాట్లాడేదానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఇందిరాగాంధీ తెలియజేసినప్పుడు, లేదు మేము విద్యార్థులందరూ కూడా ఒకటే, కేవలం 5 మందిని మాట్లాడే దాంట్లో ఏముంది, మీరే ఇక్కడికి రావాలని చెప్పేసి గట్టిగా ఈ ఒక ఫైర్ బ్రాండ్ ఇందిరాగాంధీనే పోరాటం దగ్గరికి పిలిపించినటువంటి ఘనత కామ్రేడ్ సీతారాం యెచూరి గారిది. ఆ రోజు ఇందిరాగాంధీ ఆ వైస్ ఛాన్సలర్గా ఉండేట్ల సందర్భంలో ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఏమేమి లోపాలు ఉన్నాయని చెప్పేసి మనవి పత్రంలో ఆయన చదువుతా ఉంటే చేతులు కట్టుకొని ఆయమ్మ ఇంటా ఉండేట్లా సందర్భము ఈ పొద్దు ఫోటోల్లో వైరల్ అవుతా ఉంది. ఆయమ్మ కూడా ఎదురు పార్టీ అయినటువంటి పెద్ద నాయకురాలు కూడా ఆ చిన్న వయసులోనే యెచూరి గారిలో ఉండేటువంటి నైపుణ్యత, ఆయనలో ఉండేటువంటి జ్ఞానము, పోరాట పటిమ చూసి ఇందిరాగాంధీ గారు కూడా బిత్తరపోయి అన్ని కూడా ఆమోదించి ఆ రాజా ఆయమ్మ దానికి రాజీనామా ఇచ్చినది కూడా జరిగింది. అంటే ఒక సమస్య పైన న్యాయబద్ధంగా పోరాటానికి దిగితే దాన్ని కొనే అంతిమ పాడే వరకు కూడా ఒక పట్టుని ఉడంపట్టుతో వ్యవహరిస్తా ఉన్నటువంటి కామ్రేడ్ యెచూరి గారు దూరమైండేది కేవలం సిపిఎం పార్టీకి, మార్క్స్వాదులకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండేట్లా ప్రతి ఒక్క రైతు, కార్మికుడు, కృషిలు, మహిళలు, ఒట్టు దేశంలో ఉండేట్లా జాత్యతీత శక్తులకు అందరికీ కూడా ఇప్పుడు లాస్ అయింది. ఇప్పుడు రాజకీయాలు చేసేట్లా ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా విధాలుగా ఆయన పార్లమెంట్లో ఉండాల్సిందే. ప్రధానంగా ఇప్పుడుండేట్లా ఒక క్లిష్టమైనటువంటి సందర్భంలో కామ్రేడ్ సీతారాం యెచూరి గారు మన జతలో ఉండింటే ఎంతో దిక్సూచన చూపిస్తూ ఉండే ఆయన ఉండాల్సిందని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు కొనియాడుతూ ఉంటారు. ఆయన అట్లా కుటుంబంలో పుట్టి అంత ఎత్తుకెరిగి ఇప్పుడు దేశము, ప్రపంచం అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉంటారంటే ఇది కేవలం ఆయనకు మాత్రం దక్కేట్లా గర్వకారణం కాదు. మార్క్సిస్ట్ పార్టీ ఒక కార్యకర్తలతో అన్ని త్యాగాలు చేసి సర్వస్వం ఆయన ఆస్తిని కూడా పార్టీ నిర్మాణం ఒక కార్యక్రమంలో ఆస్తిని, అంతస్తుని అన్ని కూడా పార్టీకి సర్వస్వము త్యాగం చేసింది అట్లా కామ్రేడ్ యెచూరి గారు. ఆయనకి స్ఫూర్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు, హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు ఉన్నారు. ఆయనకంటే పైగా ఉండేట్ల నాయకుల స్ఫూర్తి దశలో నిరంతరం కూడా రాజీ లేకుండా సిద్ధాంత పట్యంతో ముందుకు సాగినటువంటి కామ్రేడ్ యెచూరి గారు. కుటుంబంలో అట్లా ఆచారాలు మనం కూడా ఆచరిస్తాం. మన కుటుంబాల్లో ఎవరన్నా తీరిపోతే మన ఆచారాల ముఖాంతరంగా ఆ బాడీని మొన్న చేసి శాస్త్రాలు అవన్నీ కూడా చేసే అట్లా కుటుంబం. అయితే కామ్రేడ్ యెచూరి గారు సిపిఎం పార్టీ ఏ విధానం అని ఉందో ఆ విధానాన్ని అనుసరించింది అట్లా సందర్భం కూడా లాస్ట్లో కూడా ఆయన సాటి చెప్పినాడు. ఏమంటే మన శరీరం కూడా ఈ దేశంలో ఉండేట్లా విద్యార్థులు వాళ్ళు చదివే చదువుకి ఉపయోగం కావాలని చెప్పేసి
చెప్పేసి నా శరీరాన్ని మంటిపాలు చేయొద్దండి, ఒక కాలేజీకి దానం చేయండి అని చెప్పేసి ఆనాడే ఆయన రాజేష్ పోయినాడు. దాని భాగంగానే ఈ రోజు 11 గంటలకి వాళ్ళ సొంత ఊరు కాకినాడ నుంచి మళ్ళీ ఢిల్లీకి బయలుదేరింది. 3 గంటల వరకు కూడా మనట్ల వాళ్ళందరూ చూసేదానికి అవకాశం ఇచ్చినారు. 3 గంటల తర్వాత ఆ ఒక కమిరెడ్డి యెచూరి గారి భౌతిక కాయాన్ని ఆ ఒక కాలేజీకి ఇచ్చి ఆయనలో ఉండే అట్లా ఒక ప్రతి అంగము కూడా కమిరెడ్డి చంద్రబాబు గారు దీని గురించి కూడా వాళ్ళ ఇంట్లో ఉండే అట్లా డాక్టర్తో అడిగారట, మీరు డాక్టర్లు చనిపోయినట్ల ఒక శరీరాన్ని ఏం చేస్తారు అంటే, పండ్ల డాక్టర్ పండ్లు టెస్ట్ చేస్తాడు, నరాల డాక్టర్ నరాలు టెస్ట్ చేస్తాడు, హార్ట్ డాక్టర్ హార్ట్ టెస్ట్ చేస్తాడు. అంటే ఆయన శరీరంలో ఉండే అట్లా ప్రతి అంగము కూడా ఈ దేశంలో డాక్టర్లుగా వచ్చేట వాళ్ళకి నా ఉపయోగం కావాలని చెప్పేసి తీర్మానం చేసి కొనా వరకు కూడా ఆయన శరీరాన్ని కూడా ఈ దేశానికి అర్పణ చేయండి. అట్లా ఒక మహోన్నతమైనటువంటి మార్క్స్వాదీ కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగిన ఒక సందర్భంగా ఆయన తీర్మానానికి వచ్చిందని చెప్పేసి మనమందరూ కూడా గర్వపడాలి బంధువులారా.